ఏపీ వ్యాప్తంగా కూడా డిఎస్సి కోలాహలం కొనసాగుతుంది. అయితే ఇటీవల కాలంలో డిఎస్సికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో శాప్ ఆఫీస్ నుంచి కాల్స్ వచ్చాయని చెప్పి ప్రచారం. ప్రస్తుతం శాప్ చైర్మన్ మనతో ఉన్నారు. సార్ ఏంటి సార్, మీ శాప్ కార్యాలయం నుంచి డిఎస్సి క్వాలిఫై అభ్యర్థులకి 10-15 లక్షలు ఇస్తే మీకు పోస్ట్ వస్తుందని చెప్పి ఫోన్ కాల్స్ వచ్చాయని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. అది యాక్చువల్గా స్పోర్ట్స్ అథారిటీ పేరు వాడుకొని వచ్చిన వీడియోగా విచారణలో తేలింది. ఏంటంటే మీకు తెలుసు, ఇలాంటి ఇంత పెద్ద డిఎస్సి నిర్ణయించినప్పుడు ఎవరో ఒకరు లబ్ధి పొందాలని చూస్తారు. దాని మీద మా సెక్రటరీ గారు కమిషనర్ గారికి ఎఫ్ఐఆర్ కట్టమని లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టాం. చాలా కఠినంగా కూడా వ్యవహరించబోతున్నాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము ఒకటే మొదటి నుంచి చెప్పాం, చాలా పారదర్శకంగా ఉంటుంది. నేను కూడా ఇన్వాల్వ్ కాల, మా మంత్రి ఇన్వాల్వ్ కాల. నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టుల వరకు తెలుసు, కానీ ప్రక్రియలో కూడా మేము భాగం కావాలి. ఎందుకంటే మా పని అది కాదు. నిజమైన క్రీడాకారులకి న్యాయం చేసే పని ఈ స్పోర్ట్స్ అథారిటీ చేస్తుంది. ఇలా ఎవరన్నా కానీ మీ దృష్టికి కానీ వస్తే, మా దృష్టికి వస్తే వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు కట్టించి కటకటాలలో కూర్చోబెడతాం. వదిలిపెట్టే ప్రశ్న. నిజమైన క్రీడాకారులకి లబ్ధి చేకూర్చడమే మా పని. ఇది ఫేక్ వీడియో అని తేలింది. ఇలాంటి వాటిని కూడా ఎవరు నమ్మద్దని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా పారదర్శకంగా జరుగుతున్న వ్యవహారం. అది ఎవరి పేరు చెప్పినా, ఎంత వారైనా నమ్మద్దండి. ఇక్కడ అలాంటి జరిగే ప్రసక్తి లేదు. మా స్టాఫ్ మీద కూడా మేము నిఘా పెట్టున్నాం. అందుకనే ఒక ఛాంబర్ పెట్టి అక్కడ సీసీ కెమెరాలు పెట్టి ఒక పర్ఫెక్షన్ తీసుకొని వచ్చాం. మొబైల్స్ కూడా ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మొబైల్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకునే కార్యక్రమం తీసుకుని ఇంత పర్ఫెక్టేజ్ అయినాక ఇలాంటి ఎవరైనా ఒకరు ఇద్దరు ఇలాంటి గేమ్లు ఆడితే మటుకు చాలా కఠినంగా ఉంటుంది. సార్, ఆడుదాము అందరూ ఆల్రెడీ నివేదిక ప్రభుత్వానికి చేరిందా సార్? నివేదికలు ఏముంది, ఎప్పుడు వారిపై చర్యలు ఉండే అవకాశం ఉంది? నివేదిక ఆల్రెడీ ఎవరైతే అసెంబ్లీలో శాసన మండలిలో ఎవరైతే క్వశ్చన్ లేవనో వాళ్ళకు కూడా కాపీ వెళ్ళింది. దాంట్లో పక్కా ఆధారాలతో కూడా విజిలెన్స్ వాళ్ళు బాగా చేశారు. ఎవరైతే తప్పిదాలు జరిగాయో తన రిపోర్టు కూడా నేను కూడా చదివాను. రిపోర్టు చాలా ఏం జరిగిందో నీట్గా ఇచ్చారు. దాని మీద ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళందరూ వస్తారు. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా విచారణకి రావాల్సిన టైం ఆసన్నమైంది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చంపడానికి నేను ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏంటి సార్ అది అసలు? ఇది నిజంగానే ఒక శాసనసభ్యుడి మీద ఈ విధంగా వీడియో రావడం అనేది నిజంగా చాలా కఠినంగా వ్యవహరించాల్సిన తీరు. అందుకే నిన్న మా హోంమంత్రి గారు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు వెంటనే మాట్లాడారు. ఇప్పుడు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరైతే దాని వెనకాల ఉన్నారో మాట్లాడిన వాళ్ళు ఒకరు, దాని వెనకాల ఉన్న ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళ మీద మేము కూడా మా ఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎందుకంటే ఈ సంస్కృతి వైసీపీలో ఉంది. భౌతికంగా దాడి చేసే సంస్కృతి ఉంది. కాబట్టి మేము కూడా అలర్ట్గా ఉండాలి. ఎవరైతే దీనికి వెనకాల ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. మీ ప్రభుత్వం నుండి కూడా మీపై దాడులు ప్రోత్సహించడం, కుట్ర జరగడం, దీన్ని ఎట్లా తీసుకుంటారా సార్? ఇప్పటికే కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే చట్ట ప్రకారం వ్యవహరించే ప్రభుత్వం మాది, చట్టాన్ని ఉల్లంఘించే ప్రభుత్వం వాళ్ళది. వాళ్ళ తీరు అలానే ఉంటుంది. మంచోడు చెడ్డ రాక్షసుడు ఎట్లా ఉంటాడు? దేవుళ్ళకి అన్ని శక్తులున్నా రాక్షసుడు యుద్ధం ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి అట్టే ఉంది రాష్ట్రంలో. మేము మంచోళ్ళైనా కూడా మా అతి మంచితనం కూడా ప్రమాదకరమే. కొన్ని చోట్ల ఇలాంటి వాటిని కూకటి వేలతో కూడా పెకిలిస్తాం. సో ఇది మొత్తం మీద స్పోర్ట్స్ కోటాలో ఎక్కడ అక్రమాలు జరగలేదు. వచ్చిన వీడియోపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని చెప్పి శాప్ చైర్మన్ చెప్తున్నారు. ఓటు స్టూడియో. For more videos like this, subscribe Big TV channel.